C23 ఈ ఎగ్జామ్స్‌కి చాలామంది స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోయారు. 2024 ఏప్రిల్ అండ్ మేలో జరిగిన ఎగ్జామ్స్‌కి. బట్ C23కి సంబంధించి రెగ్యులర్ ఎగ్జామ్స్, అదేవిధంగా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 2024లో మళ్ళీ ఎప్పుడు జరుగుతాయి? అంటే దీనికి ఆన్సర్ అక్టోబర్ అండ్ నవంబర్ అనేసి ఇంతకుముందు వీడియోలో చెప్పేశాను. సో ఇప్పుడు మేజర్గా మనకేంటంటే ఈ C23 ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎందుకు ఏప్రిల్ అండ్ మేలో జరిగిన ఎగ్జామ్స్కి చాలామంది ఫెయిల్ అయిపోయారు, దీనికి రీజన్స్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. మనము వన్ బై వన్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ముందుగా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క C23 స్టూడెంట్, ఈవెన్ మీరు C20 అయినా కూడా సో ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే మిమ్మల్ని కూడా కవర్ చేస్తూ ఈ వీడియో అయితే నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకోసం చాలామంది స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోయారు, దీనికి ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఎలా చదవాలో తెలియదు. ఇప్పటిదాకా మీరు ఏంటంటే 10th క్లాస్ చదివేసి డైరెక్ట్గా డిప్లొమాకి వచ్చారు. బట్ డిప్లొమా 10th క్లాస్ లాగానా అంటే 100% కాదు. మీలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే డిప్లొమాలో కాపీస్ కానీ ఏ విధంగా కానీ మీకు ఏదంటే సో సపోర్ట్ అనేది దొరకదు. సో మనం 10th క్లాస్లో 1 or 2% ఛాన్సెస్ అయినా ఉంటాయి మనము పాస్ అవ్వడానికైనా, లేదా వేరే వాళ్ళ దాంట్లో చూసి రాయడానికైనా, అన్ని విధాలుగా. బట్ డిప్లొమాలో ఆ విధంగా అయితే ఉండదు. మీకు ప్రతి ఒక్క రూమ్కి సీసీ కెమెరాస్ అయితే అటాచ్ చేయడం జరుగుతుంది. సో ఓకే, ఇదంతా పక్కన పెడదాం. C23 రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేటివి మనకు అక్టోబర్ అండ్ నవంబర్, అంటే అక్టోబర్ సెకండ్ వీక్లో మనకు నోటిఫికేషన్, లేదంటే అక్టోబర్ ఫస్ట్ వీక్లో మనకైతే నోటిఫికేషన్ వస్తుంది. అక్టోబర్ లాస్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. నవంబర్ సెకండ్ వీక్ కల్లా మనకైతే ఎగ్జామ్స్ అయితే క్లోజ్ అవుతాయి. సో అప్పుడు మనం ఏం రాస్తామంటే ఫస్ట్ C23కి సంబంధించి రెగ్యులర్ ఎగ్జామ్స్. రెగ్యులర్ అంటే ఇక్కడ మీరు ఇప్పుడు థర్డ్ సెమిస్టర్కి ఎంటర్ అయ్యారు. ఈ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్తో పాటు ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి కూడా ఇక్కడ మనకు ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అంటే మార్నింగ్ ఒక ఎగ్జామ్, ఆఫ్టర్నూన్ ఒక ఎగ్జామ్, మార్నింగ్ ఒక ఎగ్జామ్, ఆఫ్టర్నూన్ ఒక ఎగ్జామ్, మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ ఒక ఎగ్జామ్, ఆఫ్టర్నూన్ ఒక ఎగ్జామ్. ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నానంటే మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని కొంచెం మోటివేట్ చేసి మీకు కొంచెం ధైర్యం ఇవ్వడానికి నేను మాట్లాడుతున్నాను. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో రెగ్యులర్గా మీకు నేను ఒక వీడియో అయితే పక్కాగా మన ఛానల్ నుంచి అయితే రిలీజ్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అంటిల్ ఈ C23 రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయేంత వరకు మనకు యూట్యూబ్ ఛానల్లో మీకైతే అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. లైక్ ఏం చదవాలి, ఎలా ప్రిపరేషన్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ ముందు తీయాలి, ఏ సబ్జెక్ట్ తర్వాత తీయాలి, ఈవెన్ మీరు వేరే బ్రాంచ్ అయినా కూడా ఎలా చదవాలి అనేది ప్రతి ఒక్కటి కూడా మనకు BSD VP తెలుగు టెక్ ఛానల్లో రిలీజ్ చేయబడుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మార్నింగ్ ఒక ఎగ్జామ్ ఉండి మళ్ళీ ఒక రోజు గ్యాప్ వచ్చి ఎల్లుండి మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ ఉన్నప్పుడే మనము సప్లీ ఎగ్జామ్స్ అనేవి పెట్టుకున్నాం, లైక్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడితే. బట్ ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు రెగ్యులర్ ఉంటాయి, ఆ తర్వాత సప్లిమెంటరీ ఉంటుంది. వన్ బై వన్ మనకు ఒకటేసారి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానికి ఒక స్టడీ టైం టేబుల్ అండ్ ఒక మంత్లీ ప్లాన్, ఇవన్నీ కూడా మీకు ఏంటంటే సో కమింగ్ వీడియోస్ అయితే తెలుస్తుందన్నమాట. లైక్ ఈ రోజు నుంచి మనం ఎలా ప్లాన్ చేసుకుంటే మనము ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకోగలుగుతాము. సి గైస్, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు డిప్లొమా చూస్ చేసుకున్నారంటేనే మీకు ఎంతో ధైర్యం ఉందనేసి కూడా ఇక్కడ ప్రూవ్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే డిప్లొమా అనేది ప్రతి ఒక్కరూ ఫినిష్ చేయలేరు. ఓన్లీ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. సో ఎందుకు అంటే దీంట్లో ఉండే కంటెంట్ అలాంటిది. ఎందుకు ఇంటర్మీడియట్లో లక్షల మంది ఉండి డిప్లొమాలో 30-40 వేలు ఉన్నారు అంటే సో యు ఆర్ ద యూనిక్. మనమంతా చాలా యూనిక్ గాయస్ అనేసి మీరు ఇక్కడ ఫీల్ అవ్వాలి. ఓకేనా? సో ఎందుకు అంటే సో ఈ ఎడ్యుకేషన్ అనేది మనము ఏదో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పి అండ్ ఏవైతే చాప్టర్ వైజ్గా ఒక్కొక్క క్వశ్చన్ చెప్పుకుంటూ మనం పాస్ అయ్యేది కాదు ఈ ఎగ్జామ్స్. ఓకేనా? సో మనమంతటా మనము ఈచ్ అండ్ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటూ చదువుకుంటూ దాని మీద ప్రాక్టీస్ చేసుకుంటూ అదే మనము ల్యాబ్స్లోకి వస్తే దాన్నే ప్రాక్టికల్గా మనం చేసుకుంటూ చదువుకునేదే డిప్లొమా ఎగ్జామ్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఈ ఎగ్జామ్స్ని
మీరందరూ కూడా అక్టోబర్ నవంబర్ టైంలో ఈజీగా ఫినిష్ చేయడానికి నా దగ్గర చాలా అంటే చాలా బేసిక్ కాకుండా ఇంప్రూవ్మెంట్ అవ్వడం కోసం టిప్స్ అయితే ఉన్నాయి. సో ఆ యొక్క ప్రతి ఒక్క టిప్ని మీతో నేను షేర్ చేసుకుంటాను. ప్రతి ఒక్క సబ్జెక్ట్ని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు త్రిబుల్ అయినా, ఈసీ అయినా, మెకానికల్ అయినా అండ్ సివిల్ అయినా, సో ఏ బ్రాంచ్ అయినా కూడా మీకేంటంటే ఎవ్రీ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని లైక్ ఒక వీడియో చేస్తున్నానంటే ఆ సబ్జెక్ట్ లైక్ ఆ వీడియోలో మీకు ఎలక్ట్రికల్, మెకానికల్, సిఎస్సి, ఈసీఈ అన్నీ మెన్షన్ చేస్తూ ఏ సబ్జెక్ట్ మీరు ముందు చదవాలి, ఏ సబ్జెక్ట్ని తర్వాత చదవాలి, కొన్ని కామన్ సబ్జెక్ట్స్ కూడా వస్తాయి లైక్ M2 లాంటి సబ్జెక్ట్స్. సో వాటిని మనం ఎలా క్లియర్ చేసుకోవాలి ఇవన్నిటిని కూడా మీకైతే కవర్ చేయబోతున్నాను కమింగ్ వీడియోస్లో. సో ఈసారి మనకు పాస్ పర్సంటేజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇంతవరకు మీకు గైడెన్స్ చేసేవాళ్ళు లేరనేసి నేను అయితే అనుకుంటున్నాను. ఈవెన్ మీ కాలేజ్లో కూడా మీ లెక్చరర్స్ కూడా వాళ్ళు కూడా సో కొంచెం చదవండి, ఇది చాలా టఫ్గా ఉంటాయి అది ఇదని మిమ్మల్ని చెప్పి భయపడిచ్చుంటారు. సో మేబీ ఆ భయంలోనే మీరు చాలామంది కూడా ఫెయిల్ అయిపోయి ఉంటారు నాకు తెలిసి అయితే. సో ఇప్పటి నుంచి అయితే అది ఉండదు, మీకు మంచిగా చెప్తూ ఉంటాను. లైక్ ఇక్కడ మీరు ఏదైతే నేను చెప్తూ ఉంటానో దాన్ని మీరు కరెక్ట్గా ఫాలో అయితే మాత్రం మీరు 100% సక్సీడ్ అయ్యి బయటికి అయితే వచ్చేయచ్చు. సి గైస్, మీ అందరికి కూడా చెప్తున్నాను. సో నేను కూడా ఒక డిప్లొమా స్టూడెంట్నే. సో యాజ్ ఎ డిప్లొమా స్టూడెంట్గా చెప్తున్నాను, బయట ఫ్యూచర్ అనేది డిప్లొమా వాళ్ళకి చాలా మంచిగా ఉంది. ఓకేనా? సో డిప్లొమా అయిపోయిన వెంటనే బయటకు వచ్చి మీరు జాబ్ చేయాలన్నా కూడా మీకు ఆప్షన్ ఉంది. ఓకే, సో అదే కాకుండా మీరు డిప్లొమా చేసి దాని తర్వాత బీటెక్ చేసి బయటకు వచ్చారంటే ఇంకా మీ లెవెల్ వేరే లెవెల్గా మారిపోతుంది. సో ఇన్ని ఆపర్చునిటీస్ మనకు డిప్లొమా ద్వారా వస్తున్నాయి కాబట్టి మీకు మొత్తం కూడా సో ఒక గైడెన్స్గా నేనైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో మీరు ఏ మాత్రం భయం పెట్టుకోకుండా మీ ఒంట్లో సో ప్రతి ఒక్కటి కూడా చెప్పింది చేసుకుంటూ వెళ్ళారంటే నేను హ్యాపీగా ఉంటాను అండ్ మీరు నాది విన్నందుకు మీకు కూడా కొంచెం హ్యాపీ అనేది ఉంటుందనేసి నేనైతే భావిస్తున్నాను. ఓకేనా? సో టోటల్గా అయితే ఇది నేను ఈ వీడియోలో కన్క్లూడ్ చేయాలనుకుంటున్నాను. C23కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేటివి అక్టోబర్ నవంబర్లో అయితే పక్కాగా జరుగుతాయి. అండ్ C20కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే ఇంకా రావాల్సింది ఉంది. లైక్ మీకు ఎగ్జామ్స్ అనేవి ఈ ఒక అక్టోబర్ నవంబర్లో పెడతారా లేదంటే ఏప్రిల్ మేలోనే పెడతారా అనేసి ఇంకా తెలియాల్సింది ఉంది. సో అది తెలుసుకున్న తర్వాత మళ్ళీ మనమైతే ఇంకొక వీడియో చేసి క్లియర్గా మీకైతే అప్డేట్ ఇస్తాను. అండ్ కమింగ్ వీడియోస్లో లైక్ మీకు ఈ థర్డ్ సెమిస్టర్కి సంబంధించిన రోడ్ మ్యాప్ అయితే క్రియేట్ చేసి పెడతాను. లైక్ ఈ రోజు నుంచి మనం ఎలా ప్లాన్ చేసుకుంటే మన సబ్జెక్ట్స్ అనేవి క్లియర్ అవుతాయి అనేసి. సో ఆ వీడియోస్ని అయితే మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. అప్పుడే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. చాలా మంది అడుగుతున్నారు, బ్రదర్ మీతో డైరెక్ట్గా మాట్లాడాలంటే ఎలా, కాల్ చేసి మాట్లాడాలంటే ఎలా అనేసి. సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కాల్ మీ ఫర్ యాప్ అనేది మీ యొక్క మొబైల్లో ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా నాతో అయితే మాట్లాడచ్చు అనమాట. సో ఇన్ కేస్ మీ మొబైల్లో కాల్ మీ ఫర్ యాప్ లేకపోతే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి సో అందులో కాల్ మీ ఫర్ యాప్ని టైప్ చేసినట్లయితే సో యాప్ని అయితే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు నా నేమ్ అనేది ఎంటర్ చేయండి, BSD తెలుగు టెక్ అనేసి కనుక టైప్ చేసినట్లయితే నా యొక్క ప్రొఫైల్ అయితే వస్తుంది. సో అక్కడ నుంచి మీరు నాతో డైరెక్ట్గా కాల్ చేసి మీరైతే మాట్లాడచ్చు అనమాట. సో ఏ విధంగా అది కాంటాక్ట్ అవ్వాలి అనేసి కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్గా మీకైతే ప్రొవైడ్ చేశాను. సో స్టెప్ బై స్టెప్ అనేది అది ఒకసారి అయితే ఫాలో అయ్యి మీరు నాకు డైరెక్ట్ కాల్ చేయండి. ఏ టైంలో అయినా కూడా మీకైతే రెస్పాండ్ అయితే అవుతాను 24/7.